ప్రభు స్తోత్రములు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 35వ వచనములో, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని అక్కడ లేఖనంలో వ్రాయబడి ఉంది. దేవుడు మనకు మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చేవాడుగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన అవును అంటే అవునన్నట్టుగాను, కాదు అంటే కాదన్నట్టుగానే ఆయన మాట ఉంటుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను అడిగేవారముగా, తట్టేవారముగా, ఆయనను వెంబడించేవారముగా ఉంటే ఆయన కూడా ఏమంటున్నాడు అంటే, అడుగువారికి ఇస్తాను, తట్టువారికి తీస్తాను, వెతుకు వారికి దొరుకుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే కాకుండా అడుగు ప్రతివానికి నేను సహాయము చేయుదును అంటున్నాడు. ఆకాశము భూమి గతించినా కూడా ఆయన మాటలు ఏమాత్రము కూడా గతింపవు. కాబట్టి మన యొక్క ప్రతి అవసరం ఆయన ఎదుట మోకరిల్లి అడిగేవారముగా, అడిగి పొందుకునే వారముగా మనము ఉండాలి. మన ప్రార్థన ఏమాత్రము కూడా వ్యర్థముగా పోదు.